ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో గ్రీన్ పీస్ కర్రీ రెసిపీ రెడీ చేద్దామండి. ముందుగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ని వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వడానికి మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మళ్ళా టమాటా కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కుక్ అయినాయి కదండి. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ని కూడా తీసుకొని బాగా కడిగి ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ రెసిపీ రోటీ, పుల్కా మరియు రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కర్రీకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. నేను స్పూన్నర వేసానండి. కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఆ ముక్కలు అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పును యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, బాగా కుక్ అయినాయి కదండి. ఇప్పుడు ఇంకా వాటర్ ఉంది కదండి, అవన్నీ కొద్దిగా కన్సిస్టెన్సీ చిక్కపడేంత వరకు మనం ఉడికించుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం దగ్గరికి అయినాక మనం సర్వ్ చేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ పొటాటో కర్రీ రెసిపీ అనేది రెడీ అయిందండి. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.